పవర్ ని ఆస్వాదించడం ఎలాగో తెలిసిన వాళ్ళ ముందు కుప్పి గంతులేస్తే చెల్లుబాటు అవుద్దా? గుడ్ మార్నింగ్, జెమినీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సుమిటోమో సంస్థతో 4 ఒప్పందాలు, విద్యుత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ అంశాలపై ఒప్పందాలు. ఢిల్లీకి ఇంటర్ బోర్డు వివాదం, ఇవాళ కేంద్ర హోం సెక్రటరీతో ఇరు రాష్ట్రాల సీఎస్లు భేటీ. శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందం, హుదూద్ బీభత్సాన్ని పరిశీలించిన సెంట్రల్ టీం. అనంత హిందూపురంలో ఇసుక మాఫియా, మొద్దు నిద్రలో రెవెన్యూ శాఖ అధికారులు. జపాన్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు 4వ రోజు సుమిటోమో సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సంస్థకు తన విజన్ 2029 గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఖనిజ సంపద, ఆక్వాకల్చర్, మెరైన్ ఉత్పత్తుల గురించి సోదాహరణంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సుమిటోమో సంస్థ 4 ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున మున్సిపల్ పరిశ్రమలు, ఇంధన శాఖల ముఖ్య కార్యదర్శులు, సుమిటోమో సంస్థ అధికారులు సంతకాలు చేశారు. విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణ అంశాలపై ఈ ఒప్పందాలు జరిగాయి. ఇక ఏపీలో విద్యుత్ ఉత్పత్తి, కొత్త రాజధానిలో సౌకర్యాల కల్పన, ఆహార శుద్ది, వ్యవసాయ యాంత్రీకరణలో సుమిటోమో సంస్థ 4 ఒప్పందాలు కుదుర్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బాబు. శ్రీకాకుళం జిల్లా బారువలో 4000 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం వల్ల రాష్ట్రం సంపూర్ణంగా మిగులు విద్యుత్ ఉండే రాష్ట్రంగా మారుతుందన్నారు. సుమిటోమో సంస్థ సహకారంతో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి జైకా, నెడో, జేబీఐసీ ఆర్థిక సాయం అందిస్తున్నాయన్నారు. కొత్త రాజధాని నగరంలో రవాణా, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, గృహావసరాలకు సహజ వాయువు సరఫరాతో పాటు సౌకర్యాల కల్పనకు సుమిటోమో సహకరిస్తుంది అన్నారు. చిన్న కమతాల సాగుకు పనికొచ్చే ఆధునిక యంత్ర సామాగ్రి సరఫరా, ఎరువులు, రసాయనాల వినియోగం, వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటు, ఆధునిక సాగు విధానాలను అందించేందుకు ముందుకు వచ్చిన సుమిటోమో సంస్థను సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రంలో ఆహార శుద్ది పరిశ్రమలు, ఫుడ్ పార్కుల స్థాపన, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడంలో తోడ్పాటు ఇవ్వడం అభినందనీయమన్నారు. తమ సంస్థకు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమన్నారు సుమిటోమో సంస్థ చైర్మన్ కొజ్వా ఓహ్మోరి. విద్యేశ్వరం పవర్ ప్లాంట్ ఏర్పాటులో సుమిటోమో భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 12,000 కోట్ల మూలధనంతో 65 దేశాలలో 31 రంగాల్లో 140 వ్యాపార కేంద్రాల ద్వారా తమ సంస్థ చేస్తున్న కార్యకలాపాల గురించి వివరించారు. కీలక ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏపీలో పరిస్థితులపై తమ సంస్థ ముందే అధ్యయనం చేస్తుందన్నారు. ఆ తర్వాత జపాన్ లో యొకోహోమా పోర్ట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారుల బృందానికి పోర్ట్ ప్రెసిడెంట్ టకషిమా స్వాగతం పలికారు. జపాన్ లో అనుసరిస్తున్న పన్ను విధానం, ఓడరేవుల ద్వారా జరుగుతున్న ఎగుమతి దిగుమతుల గురించి టకాషి వివరించారు. తర్వాత ఏపీ ప్రభుత్వ బృందం కంటైనర్ టెర్మినల్ ను పరిశీలించింది. హుదూద్ తుఫాన్ విధ్వంసం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ పునర్నిర్మాణంపై అక్కడి అధికారులతో చర్చించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల అభివృద్ధికి రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేయనున్న 13 పోర్టుల్లో కల్పించాల్సిన వసతుల గురించి అధ్యయనం చేశారు. ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పక్కా ప్రణాళిక సిద్దం చేస్తోంది. నిర్మాణ, పర్యవేక్షణ బాధ్యతలను ఇప్పటికే సీఆర్డీఏకు అప్పగించిన ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోని వారికి స్కిల్ డెవలప్మెంట్ కోసం తుళ్లూరు మండలంలో ఇంటింటా సర్వే చేయాలని నిర్ణయించింది. రాజధాని ప్రాంతంలో భూముల మీద సర్వే హక్కులు కూడా అథారిటీకే అప్పగించేలా ప్రభుత్వం చట్ట రూపకల్పన తెస్తోంది. రాజధాని విషయంలో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రాజధాని బాధ్యతలు సీఆర్డీఏకు అప్పగించిన ప్రభుత్వం అక్కడ ఉన్న భూములను దశల వారీగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం సమీకరిస్తున్న భూములతో పాటు అక్కడి ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ భూములను కలిపి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఆర్డీఏ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అక్కడి భూ లావాదేవీలు, సమీకరణ, సేకరణ, న్యాయపరమైన అంశాలు వంటివి పూర్తిగా అథారిటీ పరిధిలోకి రానున్నాయి. ఏ అగ్రిమెంట్ అయినా, ఏ నిర్మాణానికి సంబంధించి అయినా
సిఆర్డీఏతోనే అవగాహన ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత బడ్జెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో అథారిటీ ద్వారానే బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని చట్టంలో స్పష్టం చేశారు. ఇక బీసీటీఎం హక్కులన్నీ సిఆర్డీఏకు బదలాయించడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున నిధులు ఈ అథారిటీకి బదిలీ కానున్నాయి. బీజీటీఎం పరిధిలో ఉన్న ఆస్తులు, భూములు అన్ని కూడా సిఆర్డీఏ కిందకు రానున్నాయి. విజయవాడతో పాటు మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ టౌన్షిప్ల భూములు కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయల విలువ ఉన్నవే. అదేవిధంగా ఈ భూములు సిఆర్డీఏ నియంత్రణలో ఉండటంతో వీటి ఆధారంగా అథారిటీ కొత్తగా రుణాలు పొందే అవకాశం కల్పించారు. పలు నిర్మాణాలు పీపీఏ పద్ధతితో ముందుకు వెళ్లాలని భావిస్తున్న ప్రభుత్వం అవసరమైతే నిధుల కోసం అథారిటీ ద్వారా మేకింగ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బాండ్లు కూడా జారీ చేయాలనే ఆలోచనలో ఉంది. అక్కడి ధరలు పెరగడంతో ప్రభుత్వ పన్నులు, యూజర్ ఛార్జీల ద్వారా అభివృద్ధికి నిధుల సమీకరణ కష్టం కాదన్నది ప్రభుత్వ అంచనాగా కనిపిస్తోంది. ఇక రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోతున్న వారికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పూర్తిస్థాయి సమాచారంతో అక్కడ ఎటువంటి రంగాల్లో శిక్షణ ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఓవైపు రాజధాని నిర్మాణానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూస్తున్న ప్రభుత్వం అక్కడి స్థానికుల్లో నమ్మకం పెంచుతూ సిఆర్డీఏ ద్వారా తమ లక్ష్యాలను చేరుకునే విధంగా బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో మండలానికి 3 క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల్ల కిషోర్ బాబు వెల్లడించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో ఉండే విద్యార్థులకు రవాణా కలిగించి ఈ క్లస్టర్ స్కూళ్లలో చదివించే ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రణాళికలను అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే ఈ పాఠశాలల ఏర్పాటు కోసం కుప్పంలో 10 ఎకరాల భూమి సేకరించిన ప్రభుత్వం ముందుగా పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో ఎంచుకుంది. అటు సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు కేటాయించిన విద్యార్థుల సంఖ్యను 650 నుండి 1000కి పెంచి వారిని కూడా క్లస్టర్ స్కూళ్లలోనే చేర్పించే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి రావెల సచివాలయంలో ప్రకటించారు. క్లస్టర్ స్కూల్ విధానం విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం కాదని, చట్టాన్ని మరింత అర్థవంతంగా మార్చడంలో క్లస్టర్ స్కూళ్లు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. టీచర్స్ సరిగా వస్తున్నారు, సరిగా రావటం లేదు. కార్పొరేట్ స్థాయి వాళ్ళకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉండదు, మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉండవు, వాళ్ళు వెనకబడిపోతున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే క్లస్టర్ అప్రోచ్ లో ఇలాంటి చిన్న చిన్న స్కూల్స్ అన్నిటిని కూడా మర్జ్ చేసి కార్పొరేట్ స్థాయిలో ఒక పెద్ద స్కూల్, ఒక 2000 మంది కెపాసిటీతో ఒక పెద్ద స్కూల్ పెట్టి అవసరమైతే ట్రాన్స్పోర్టేషన్ పెట్టి వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకుని వచ్చి అక్కడ వాళ్ళకి చదివిపిస్తే అక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఎక్స్ట్రా స్పోర్ట్స్ ఉంటాయి. కార్పొరేట్ స్థాయి విద్యను ఇవ్వాలనేది వారి ఉద్దేశం. ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువత కోసం త్వరలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని మంత్రి రావెల తెలిపారు. దీంతో పాటు గిరిజన రెసిడెన్షియల్ స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయడానికి 10 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక సిద్ధం చేశామని, ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత వెంటనే అమలు చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో సమస్యల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కు విశేష స్పందన వస్తోందని, ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని, తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అటు క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటుతో ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలకు ప్రభుత్వం తెరదించనుంది. ఇంటర్ పరీక్షల వివాదం హస్తినకు చేరింది. ఇరు రాష్ట్రాల మంత్రులు ఇంటర్ బోర్డు వేదికగా కూర్చున్న గవర్నర్ ఇద్దరిని పిలిపించి మాట్లాడినా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ వివాదాన్ని 2 రాష్ట్రాల విద్యాశాఖ అధికారులు కేంద్రం కోర్టులోకి నెట్టేస్తున్నారు. శుక్రవారం ఇరు రాష్ట్రాల సీఎస్లు కేంద్ర హోం సెక్రటరీతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ వివాదాన్ని తెరపైకి తేవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటర్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుతో కలిసి ఢిల్లీకి పయనమవుతున్నారు. ఇప్పటికే ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించి ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదానికి పంపారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ప్రభుత్వం ససిమిరా అని తేల్చేసింది. దీంతో అటు ఇంటర్ బోర్డు పరీక్షలకు వేర్వేరుగా షెడ్యూల్ ప్రకటించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు మంత్రులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్ ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులను కూర్చోబెట్టి చర్చించుకోవాలని సూచించారు. ఆ తర్వాత రోజే ఇంటర్ బోర్డు వేదికగా చర్చించాలని నిర్ణయించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో సమావేశానికి హాజరు కాలేదు. దీంతో మరోసారి మొత్తం వ్యవహారం మొదటికి వచ్చింది. ఇంటర్ పరీక్షల వివాదంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు
తో ఏపీ ఈ ఇష్యూను ఇక కేంద్రం కోర్టులోకి నెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే విభజనానంతర సమస్యలపై చర్చించేందుకు రావాలని ఇరు రాష్ట్రాల సీఎస్లకు పిలుపు అందించిన కేంద్ర హోం సెక్రటరీ అయినా ఈ ఎడతెగని సమస్యకు పరిష్కారం సూచిస్తారని ఆశిద్దాం. హుదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రం నియమించిన బృందం పరిశీలించింది. పంట ఆస్తి నష్టాన్ని బృందం సభ్యులకు జిల్లా కలెక్టర్లు సమర్పించారు. అయితే తుఫాను వచ్చిన 45 రోజుల తర్వాత పర్యటించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుదూద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నియమించిన బృందం శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించింది. శ్రీకాకుళం జిల్లాలోని హుదూద్ ప్రభావిత ప్రాంతాలను రాజీవ్ కుమార్ సేన్, పిఎస్ చక్రవర్తి, వివేక్ గోయల్ తో కూడిన కేంద్ర బృందం సందర్శించి నష్టం వివరాలను సేకరించింది. రణస్థలం మండలం నుండి ప్రారంభమైన సర్వే ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్ మండలాల్లోని నేరుగా తుఫాన్ ప్రభావిత పంట పొలాలు, తోటలు, పరిశ్రమలను పరిశీలించి అధికారులు నష్టం అంచనాలను వేశారు. తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాకు 1500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని స్థానిక అధికారులు కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. మరోవైపు నష్టం అంచనా వేయడంలో వాస్తవాలు కనిపించకుండా పోయాయంటూ బాధితులు కేంద్ర బృందం సభ్యుల ఎదుట ఏకరవు పెట్టారు. గత నెల 12వ తేదీన తుఫాను సంభవిస్తే ఇంచుమించు 45 రోజుల తర్వాత కేంద్ర బృందం మొక్కుబడిగా పర్యవేక్షిస్తున్నారంటూ బాధిత ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కోస్టా, కొత్తపాలెం, అల్లివలస, రావాడ, రణస్థలం, బెజ్జిపురం ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించి కేంద్ర బృందం అంచనా వేసినట్లు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు. ఇవాళ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేద్దామని ఇవాళ రావటం జరిగింది. కొన్ని మండలాల్లో మనకు జరిగినటువంటి నష్టము, ఇది అరటి పంట గానీ, ఇది మనకు ఉన్నటువంటి కొబ్బరి టిష్యూ డ్యామేజ్, వరి పంట నష్టము, అట్లాగే మనకు ఉన్నటువంటి ఇంకా అదర్ క్రాప్స్ కానీ మనకు జరిగినటువంటి బోట్ డ్యామేజెస్, నెట్ డ్యామేజెస్, ఫిషర్ మ్యాన్ కి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాము. అట్లాగే ఇక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాము. దాంట్లో మొత్తం ఫోటోగ్రాఫ్స్ చూపెట్టాము. ఎందుకంటే ఇప్పుడు ఫీల్డ్ మీద అంత డ్యామేజ్ కనపడదు, కానీ అప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ వాళ్ళకి ఫోటోగ్రఫీ ద్వారా చెప్పడం జరిగింది. ఇంకొక వైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ కేంద్ర బృందం పర్యటించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన తొంగండి, తుని మండలాలలో ఈ బృందం పర్యటించింది. అరటి, కొబ్బరి, పామాయిల్, బొప్పాయి పంటలను పరిశీలించారు. నష్టపరిహార నివేదికను బృందం సభ్యులకు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాను వచ్చి 45 రోజులైన తర్వాత కేంద్ర బృందం పరిశీలనకు రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తూతూ మంత్రంగా పరిశీలన జరిగిందని బాధితులు. ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధుల విడుదల కోసం పంచాయతీలు ఎదురుచూస్తున్నాయి. పంచాయతీల పనితీరును మెరుగుపరిచి వాటి అభివృద్ధి ప్రోత్సహించడానికి ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి ఇచ్చే ప్రోత్సాహకాలు గత కొంతకాలంగా ఆగిపోయాయి. గతంలో 10,000 రూపాయలు మాత్రమే ఉన్న ప్రోత్సాహక మొత్తాన్ని సర్కార్ భారీగా పెంచాలని నిర్ణయించినా అందుకు తగ్గ నిధులు విడుదల లేక ఉత్తమ పంచాయతీల ఎంపిక నిలిచిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో 13.5 కోట్ల రూపాయలను ఉత్తమ పంచాయతీలకు ప్రోత్సాహకాల కోసం బడ్జెట్లో చూపించారు. అయితే ఆ నిధుల విడుదల ఆలస్యం అవుతుండటంతో పంచాయతీలు వాటి కోసం ఎదురు చూస్తున్నాయి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఏటా మొత్తం 1362 పంచాయతీలకు ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో 3 పంచాయతీలను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ పంచాయతీలుగా ప్రకటించాలి. ప్రథమ స్థానంలో నిలిచిన పంచాయతీకి 2 లక్షల రూపాయలు, ద్వితీయ స్థానానికి 1,00,000 రూపాయలు, మూడో స్థానంలో వచ్చిన దానికి 75,000 నగదు బహుమతిని అందజేయాల్సి ఉంటుంది. అలాగే మండల స్థాయిలో ప్రతి మండలానికి 2 ఉత్తమ పంచాయతీలను ఎంపిక చేయాలి. ఒక్కో మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిన పంచాయతీకి 1,00,000 రూపాయలు, ద్వితీయ స్థానంలో పంచాయతీకి 75,000 ప్రోత్సాహకం ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 660 మండలాలు ఉండగా ఒక్కో మండలానికి 2 చొప్పున 1320 పంచాయతీలను ఉత్తమ పంచాయతీలుగా గుర్తించాల్సి ఉంటుంది. అయితే నిధుల విడుదల కాకపోవడంతో ఉత్తమ పంచాయతీలను గుర్తించే ప్రక్రియ ఇంకా చేపట్టలేదు. దీంతో విధుల నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తున్న ప్రోత్సాహక నిధులు అందకపోవడంతో ఆయా పంచాయతీలు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నాయి. మరోవైపు అన్ని స్థాయిల్లోనూ ఉత్తమ పంచాయతీలకు ఎంపిక పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే కసరత్తు చేస్తోంది. అయితే నిధులు విడుదల లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఉత్తమ పంచాయతీలుగా ఎన్నికయ్యేందుకు గ్రామ పంచాయతీ సర్పంచులు పోటీ పడకపోవడంతో అటు పంచాయతీల అభివృద్ధి రోజురోజుకు మందగిస్తోంది. అటు పంచాయతీరాజ్ శాఖ ప్రతి ఏడాది 1362 పంచాయతీలను ఎంపిక చేసుకుంటూ వెళితే 5 ఏళ్లకు రాష్ట్రంలో ఉన్న సగానికి పైగా గ్రామాలకు ప్రోత్సాహక బహుమతి లభిస్తుంది. ఆ మొత్తం ఆయా గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మొత్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఈ ఉత్తమ పంచాయతీల ఎంపిక, ప్రోత్సాహకాల పద్ధతి ఉపకరిస్తుంది. అయితే ఆర్థిక శాఖ ఈ సమస్యపై దృష్టి సారించకపోవడంతో ఉత్తమ పంచాయతీల ఎంపిక సాధ్యపడటం లేదు. ఇప్పటికైనా దేశానికి పట్టుకొమ్మలైన పంచాయతీలను ప్రోత్సహించాలని స్థానిక సంస్థల నేతలు కోరుకుంటున్నారు. విరామం తీసుకుందాం. మీ జెమినీ టీవీలో
సైతం మేము 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 సైతం నీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతాం మేము సైతం నీ కొమ్మలలో చిగురులమవుతాం మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి ఉత్పాతమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి ఉత్పాతమేదైనా గాని మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం నవంబర్ 30న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ 12 గంటల లైవ్. వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలుని కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. ఇక ఈ విషయానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఈ బాలుడు ఎవరు, ఇంత కిరాతకానికి పాల్పడిన ఆ నిందితులు ఎవరు, ఏంటి వివరాలు ఏమైనా తెలిసాయా? ధనలక్ష్మి ఏదైతే రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల్ బాటశ్రీవారానికి సంబంధించినటువంటి ఉదయ్ కిరణ్ అనేటువంటి 7వ తరగతి విద్యార్థి, ఈ అబ్బాయి హయత్ నగర్ లోనే ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉంటాడు. అయితే నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఈ అబ్బాయి తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ఈ కుటుంబ సభ్యులు నిన్ననే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక మిస్సింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే కొద్దిసేపు క్రితమే పోలీసులకు వనస్థలిపురం పోలీసులకు చింతలకుంట దగ్గర ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో నిర్మానుష్య ప్రదేశంలో చిన్నపిల్లవాడి డెడ్ బాడీ ఉందని చెప్పేసి పోలీసులకు సమాచారం రావడం, పోలీసులు అక్కడికి ఈ యొక్క ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. అయితే ఈ బాలుడు నిన్న మిస్ అయినటువంటి ఉదయ్ కిరణ్ గానే గుర్తించారు. అయితే మొత్తం మీద ఈ కేసు పోలీసులు కూడా క్లూగా పరిష్కరించగలరని చెప్తారు. ఎందుకంటే ఈ కేసులో ఎవరైతే నిన్న ఉదయ్ కిరణ్ స్కూల్ నుంచి తీసుకువెళ్ళి ఒక హోంగార్డ్, మాజీ హోంగార్డ్ ఉద్యోగం దృష్టిలో నుంచి తీసుకువెళ్ళి స్కూల్ నుంచి తీసుకెళ్తుండగా గమనించినటువంటి పోలీసు తరఫున సమాచారం అందించారు. అయితే ఏదైతే ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి వ్యక్తి కూడా హయత్ నగర్ లోనే ఉంటాడని చెప్పేసి, ఉద్యోగం లేకపోవడంతో గత కొంతకాలంగా ఇలాంటి పనులకు ఒడిగట్టాడు అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అతని కోసం పోలీసులు దాచుతున్నారు. మొత్తం మీద చూసుకోవటం అతని ఆర్థిక సమస్యల కారణంగానే ఈ యొక్క ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. దానికి అయితే ప్రసన్న, మనం ఉదయ్ కిరణ్ పేరెంట్స్ తీసుకుంటే కనుక ఆర్థికంగా అంటే వీళ్ళకి ఏమైనా కిడ్నాప్ చేసిన తర్వాత ఎటువంటి ఫోన్ కాల్స్ రావటం కానీ, ఏమైనా బెదిరించినట్టుగా కానీ ఏమైనా సమాచారం ఉందా? పేరెంట్స్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం పోలీసులు ప్రదేశానికి చేరుకున్నారా? పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాగతం చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా డబ్బు కోసమే తన పిల్లవాడిని కొత్తగా పెంచుతున్నారు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఏదైతే కిడ్నాప్ పాల్పడినటువంటి మాజీ హోంగార్డుకు వీళ్ళకి ఏదైతే మృతుడి కుటుంబానికి ఏమైనా పాత తగాదాలు ఉన్నాయా అనే దాని కూడా పోలీసులు వివరాలు సేకరిస్తారు. మొత్తం మీద హోంగార్డ్ గా పనిచేసి విధి నిర్వహణలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగానే గుర్తించడం జరిగింది. సంతోషం సాధిస్తున్నారు. ఫోటోను కూడా పోలీసులు వీరే కూడా రిలీజ్ చేయడం జరిగింది. పరికారం పట్టుకొని అతను అదుపు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే మరి ఈ సమాచారాన్ని ఉదయ్ కిరణ్ తల్లిదండ్రులకు అందజేశారా? ఇది ఉదయ్ కిరణ్ డెడ్ బాడీ అని పోలీసులు నిర్ధారణ చేయడం జరిగిందా? ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు కూడా ఘటనాస్థలం నుంచి రక్షించారు. వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా డబ్బుల కోసమే తమ పిల్లల్ని పెట్టుకోవాలని కూడా అదే కోణంలో డబ్బుల కోసమే జరిగిన విచారణ ప్రారంభిస్తున్నారు. అయితే మొత్తం మీద ఎందుకంటే
ఇది మొత్తం ఖచ్చితంగా ఆర్థిక సమస్యల కారణంగానే ఈ వ్యక్తికి పాల్పడేందుకు పోలీసులు ప్రాథమికంగా రైట్ ప్రసన్న, ఇది పరిస్థితి వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉదయ్ కిరణ్ నిన్నటి నుంచి కూడా కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఉదయం ఉదయ్ కిరణ్ డెడ్ బాడీ అనేది చింతలకుంట బస్తీలో చింతలకుంట వద్ద హత్య చేసి పడేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ దారుణంతో ఒక్కసారిగా తల్లిదండ్రుల్లో కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఎందుకు చేశారు? అయితే ఒక హోంగార్డ్ ఈ హత్య చేసినట్టుగా ప్రస్తుతానికి సమాచారం అయితే అందుతోంది. కేవలం ఆర్థిక సమస్యలతోనే హత్య చేశాడా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక హిందూపురం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అక్రమార్కులు ఇసుక రవాణాతో కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. అధికారుల నిఘా కొరవడడంతో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రోజు వందల సంఖ్యలో లారీలు ట్రాక్టర్లలో ఇసుకను రవాణా చేస్తున్నారు. అయితే రాజకీయ నేతల అండదండలతోనే ఈ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దును ఉండడంతో ఇసుక అక్రమ రవాణాకు కీలకంగా మారింది. పెన్నా జయమంగళి నదులు హిందూపురం సమీపాన ప్రవహిస్తుండటంతో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా సాగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో సరిహద్దు ప్రాంతమైన హిందూపురం నుంచి నిత్యం 1000 టన్నులు ఇసుక పైగా తరలుతోంది. దీని విలువ నెలకు కోట్లలోనే ఉంటుంది. 10 టన్నుల ఇసుకను కర్ణాటక రాష్ట్రంలో అన్లోడింగ్ చేస్తే 7,000 రూపాయలు మిగులుతోంది. దీంతో కొంతమంది రాజకీయ నేతలు వారి అనుచరులు సులువుగా డబ్బు సంపాదించడానికి ఇసుక దందాకు దిగారు. ఎవరైనా ఎదురు చెబితే రాజకీయ అండతో అడ్డుచక్రం వేస్తున్నారు. హిందూపురం దగ్గర పోలీసులు పట్టుకున్న లారీలు ట్రాక్టర్లు ఇసుక ఎంత స్థాయిలో తరలిపోతుందనే తీవ్రత తెలపడానికి నిదర్శనం. హిందూపురం పరిధిలో లారీలు ట్రాక్టర్లు పట్టుబడుతూనే ఉంటాయి. జరిమానా కట్టి వెళ్లిపోతుంటాయి. గత కొన్ని నెలల్లో హిందూపురం పరిసర ప్రాంత పిఎస్ పరిధిలో 750 కేసులు నమోదయ్యాయి. ఇసుక బంగారమైంది. దీంతో సులువుగా పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవడానికి రాజకీయ అండదండలు ఉన్నవారు ఇసుక వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అధికారులు అక్రమ తరలింపును అడ్డుకుంటామని చెప్పేది ఇసుమంత, అక్రమార్గంలో తరలిపోయేది కొండంతగా ఉంది. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారుల మధ్య సమన్వయం కొరవడడం, ఇసుక మాఫియాకు రాజకీయ నేతల అండ ఉన్నంత కాలం ఇసుక దందా నడుస్తూనే ఉంటుంది. చైనాలోని జుచాంగ్ సిటీ, ఏలూరు నగర కార్పొరేషన్ మధ్య స్నేహ సహకార భావం పెంపొందించుకుని సమంత్ర అభివృద్ధి చేసుకోవాలని చైనాలోని జుచాంగ్ సిటీ మేయర్ జాంగ్ గోహాయ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర కార్పొరేషన్ ను చైనాలోని జుచాంగ్ సిటీ మేయర్ జాన్ గోహోయి తన బృందంతో కలిసి పర్యటించారు. చైనా బృందానికి ఏలూరు ఎమ్మెల్యే బేడేటి బుజ్జి, నగర మేయర్ నూర్జహాన్లు ఘన స్వాగతం పలికారు. చైనా దేశంలోని జూచాంగ్ సిటీ, ఏలూరు నగర కార్పొరేషన్ల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకొని అభివృద్ధికి కృషి చేయాలని ఇరువురు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇరు దేశాల నగరాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ఒప్పంద పత్రంపై జాంగ్ గోహోయి, ఏలూరు ఎమ్మెల్యే బేడేటి బుజ్జి, ఏలూరు నగర మేయర్ నూర్జహాన్లు సంతకాలు చేశారు. ఇరు వర్గాల సమానత్వ సూత్రం ప్రకారం పరస్పర ప్రయోజనాల కొరకు బదిలీ సహకార పద్ధతిపై ఆర్థిక, వాణిజ్య, సైన్స్, టెక్నాలజీ, సంస్కృతి, ఆరోగ్యం, సిబ్బంది తదితర రంగాల్లో ఉభయులకు ప్రయోజనకర అభివృద్ధి కొరకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. 480万人口，有5000平方公里的土地。这些年发展的速度特别快，特别是我们这个改革开放的这个36年，和一个区，这个去年的话呢，按照我们的国内生产总值是1000。Districts. Last year, the GDP of Xuchang City, the whole city, has reached around 35 billion US dollars. We have many things in common. First, and both India and China, we have a long history, and secondly, and the friendship between Chinese and Indian people can be traced to long time ago. And then, and thirdly, and the mayor to visit our city. It's convenient for you. మిత్రబృందం మరి ఏలూరు పర్యటిస్తాం. దానిలో భాగంగా ప్రధానంగా మరి ఏలూరు మేయర్ గారి ఆఫీస్ కి పిలిచి వాళ్ళు హామీ చేయడం జరిగింది. వాళ్ళు కేవలం ఇక్కడ ఎయిర్ ఎక్స్పోర్ట్ ఎప్పుడో నుంచి చేస్తున్నటువంటి గుప్తా గారి ద్వారా మరి ఏలూరు పట్టణం వచ్చి భవిష్యత్ కాలంలో భారతదేశంలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డెవలప్మెంట్స్ చేయాలనే ఉద్దేశంతో ఏలూరు పట్టణం కూడా రావడం జరిగింది. మరి గుప్తా గారు
ఇక్కడ తీసుకొచ్చినందుకు వాళ్ళకు కూడా ఏలూరు తరఫున ఏలూరు నగరపాలక సంస్థ తరఫున కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సినటువంటి కోఆపరేషన్స్ అన్ని కూడా కార్పొరేషన్ తరఫున ఉంటాయి. వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ దాని మీద ఒక మెమోరాండం ఇచ్చారు. అది చూసి దాన్ని కూడా ఎలా చేయాలి ఏంటనే అధ్యయనం చేసి మా వాళ్ళతో చేసిన తర్వాత మొత్తం మీద ఏలూరు కార్పొరేషన్ అభివృద్ధి పథంలో పయనించనుంది. నెల్లూరు జిల్లా సరిహద్దులో జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. లారీలను హైజాక్ చేస్తూ దడ పుట్టిస్తున్నారు. లారీలోని సరుకులను మాయం చేస్తూ అందులోని సిబ్బందిని గాయపరుస్తూ తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నారు. హైవేలపై పెరుగుతున్న లారీల హైజాక్లపై జెమిని న్యూస్ ఒక కథనం. ఆంధ్ర తమిళనాడు రెండు రాష్ట్రాల కలయికతో ఉన్న రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని హైవేలు లారీల హైజాక్లకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఒకే రోజు 2 గంటల వ్యవధిలో తడమండలం పెరియామట్టు గ్రామం వద్ద 2 లారీలను హైజాక్ చేసిన దోపిడీ దొంగలు అందులోని 4 సిబ్బందిని అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. మరో వ్యక్తిని మాత్రం 48 గంటల పాటు ఒక రూమ్ లో బంధించి తిరిగి రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో వదిలి వెళ్లిపోయారు. రాష్ట్ర సరిహద్దులో సరైన పోలీస్ నిఘా లేకపోవడంతో దోపిడీ దొంగల హల్చల్ పెరిగిపోయింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద 2 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మాయం కావడంతో ఎటు నుంచి ఏ వాహనం వెళ్తుందో గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా దానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ మారకపోవడం వల్ల ఇలాంటి దోపిడీ దొంగలు ఆటలు సాగుతూ ఉన్నాయి. హైవేల పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లకు అనుసంధానంగా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక వైర్లెస్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి దోపిడీ దొంగల ఆటలు అరికట్టించవచ్చు. నేరాలు జరిగిన వెంటనే వాళ్ళను పట్టుకోవచ్చు. పోలీసులు చేతులు కాలినప్పుడు పరుగులు తీయకుండా ముందు జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం. 1.5 డికేడ్ నుంచి కామన్ మోడస్ ఆపరేండి లారీని హైజాక్ చేయడం, లోడ్లో ఉన్న లారీని ఎత్తుకెళ్లడం, తర్వాత కొన్ని సందర్భాల్లో అందులో ఉన్న సిబ్బందిలో చంపేయడం కూడా జరిగింది. పాత కేసుల్లో ఇట్లాంటి యాక్టివ్ గ్యాంగ్స్ మనకు చాలా ఉన్నాయి తమిళనాడు, ఎస్పెషల్లీ ఫ్రమ్ చెన్నై, వెల్లూరు ఈ ఏరియాలో చాలా గ్యాంగ్స్ ఉన్నాయి. కోయంబత్తూరు ఈ గ్యాంగ్స్ చాలాసార్లు పట్టడం జరిగింది. చిత్తూరులో కూడా యాక్టివ్ గ్యాంగ్స్ 2 గ్యాంగ్లు ఉన్నాయి. వాటిని కూడా 2-3 సార్లు మనం రిమైండ్ చేసాం. వీళ్ళు బతుకుతెరగానే కొంతమంది దీన్ని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీటిని కొనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారస్తులు వీళ్ళు ప్రోత్సహించి వీళ్ళ ఉన్న గూడ్స్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా మనం పట్టాల్సింది. ఇవి ఏపీ న్యూస్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. చూస్తున్నామని జెమిని న్యూస్. మీ జెమిని టీవీలో మేము సైతం 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 నీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం. మేము సైతం నీ చీకటిలో వెలుగులమవుతా. మేము సైతం నీ కొమ్మలలో చిగురులమవుతా. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫాను లాంటి పాదమేదైనా గాని మేము సైతం 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 మేము సైతం